SCN న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మానసిక పరిపక్వత రావాలంటే పుస్తకాలు చదవాలి. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. సిఐకి బెదిరింపులు. పేర్ని నానితో పాటు మరో 29 మందిపై కేసు. తిరుపతి జిల్లా అక్రమంగా తరలిస్తున్న టపాసులు సీజ్. సిఐ జయచంద్ర. మానసిక పరిపక్వత రావాలంటే పుస్తకాలు చదవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. ఆమె సూర్యుడిని కబలించింది అనే పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో స్వాతంత్రోద్యమ కాలంలో మహిళల ధైర్య సాహసాలు, మేధస్సు కనిపిస్తాయని చెప్పారు. మన దేశంలో స్త్రీకి అత్యున్నత గౌరవం ఉందని చెప్పారు. ధైర్యానికి స్త్రీ ప్రతీక అని, అందుకే జనసేన మహిళా విభాగానికి ఝాన్సీ వీర మహిళగా పేరు పెట్టామని పవన్ కళ్యాణ్ వివరించారు. నా గురించి నేను ఏం చెప్పుకోవాలో నాకే తెలియదు. నేను యాక్టరా, ఒక డిప్యూటీ సీఎం, పార్టీ హెడ్, నాకు ఏం చెప్పుకోవాలో నాకు తెలియదు. ఖచ్చితంగా ఒకటే చెప్పగలను, రచయిత అయితే కాదు, అందరూ చెప్పగలను. విజయ్ కుమార్ గారు చెప్పినట్టు. కానీ పుస్తకాలు ఏంటి పనిచేస్తాయి, ఎలా పనిచేస్తాయి మన మీద అంటానికి, బుక్స్ ఆర్ ద ట్రైనింగ్ వెయిట్స్ ఫర్ ద మైండ్. శారీరక దారుఢ్యాన్ని పెంచుకోవడానికి కసరత్తులు చేస్తాం. కానీ మానసిక దారుఢ్యాన్ని పెంచాలి అంటే, మానసిక పరిపక్వత రావాలి, లేదంటే విస్తృతమైన ఆలోచనాన్ని పెంచాలి, పెంపొందించుకోవాలంటే ఖచ్చితంగా పుస్తకాలు చదవాలి. ఒక జనసేన పార్టీ లీడర్గా కావచ్చు, మీకు ఇష్టమైన వ్యక్తిగా కావచ్చు, లేదా ఒక సగటు దేశ పౌరుడిగా కావచ్చు, నేను పూజించేది దుర్గాదేవి. అలాంటి దుర్గాదేవి తాలూకు శక్తిగా నేను ప్రతి ఒక్క మహిళని చూస్తాను. అంటే ధైర్యాన్ని నింపుతుంది. అంటే లలితా త్రిపుర సుందరి ఎలా ఉంటుందంటే, పురుష దేవతలు కూడా భాండాసురుణ్ణి ఎవరు చంపలేకపోతున్నాం అని అంటే, అందరూ కూడా త్రిమూర్తులు కూడా, పరమేశ్వరుడు కూడా ఒకలో రక్షించగలరు. అది లలితా త్రిపుర సుందరి. అలాంటి లలితా త్రిపుర సుందరి దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తే మీరందరూ యజ్ఞంలో మీరు ఆహుతామండి. దాని తర్వాత నేను వచ్చి ఉద్భవించి మీ అందరం తిరిగి ప్రతి సృష్టి క్రియేట్ చేస్తాను, భాండాసురుణ్ణి సంహరిస్తానని చెప్తే, ఇలాంటివన్నీ మనకి పురాణాలు కానీ ఇవన్నీ కానీ మనకి ఏం సూచిస్తాయి అంటే, మన దేశంలో మన సంస్కృతిలో ఉన్నతమైన విలువ మనం ఇచ్చేది స్త్రీకి ఇస్తాం. ఇది ధైర్యం పోతే కూడా మనకి తల్లి దగ్గర నుంచే వెతుక్కుంటాం. అలాంటి చోట నేను జనసేన పెట్టినప్పుడు మన మహిళా విభాగానికి ఏం పేరు పెట్టాలంటే ఝాన్సీ వీర మహిళ అని పెట్టి. ఎందుకంటే స్త్రీ అంటే నాకు కూర్చోబెట్టి పొలిటికల్ పార్టీస్లో, మనకి పొలిటికల్ పార్టీ జనరల్ అంటే మహిళా విభాగం ఉంటుంది. నాకేంటంటే మహిళ అంటే మహిళ కాదు, అవసరం వస్తే నాకు మన మేడం లక్ష్మీ గారు, మురళీశ్వర పూరి గారు రాసిన ఆమె సూర్యుని కబలించిందిలో మహిళలాగా ధైర్యంగా నిలబడే మహిళ ఉండాలి. పోరాటాలు చేస్తున్నప్పుడు అవకాశాల కోసము, రాజకీయ ఎదుగుదల కోసం కాదు, సమాజంలో బలమైన మార్పు రావాలంటే మహిళ చేయగలదు. అలాంటి మహిళలు మనకి మన జనసేనలో ఉండాలని చెప్పి అందుకనే వాళ్ళకి చెప్పడానికి ఝాన్సీ వీర మహిళా విభాగం అని పెట్టాను. ఎందుకంటే మీరెవ్వరికి తక్కువ కాదు, మీరు బలమైన వ్యక్తులని చెప్పడానికి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నానికి షాక్ ఇచ్చారు పోలీసులు. ఆర్పేట సిఐ యేసుబాబుపై దౌర్జన్యం చేస్తున్నారంటూ చిలకలపూడి పోలీస్ స్టేషన్లో పేర్ని నానిపై కేసు నమోదు చేశారు. అయితే వైసీపీ నేత సుబ్బన్నను నిన్న విచారణకు పిలిచారు మచిలీపట్నం టౌన్ పోలీసులు. ఈ క్రమంలో ఆ PS కు వెళ్లిన పేర్ని నాని సిఐపై సీరియస్ అయ్యారు. ఓ దశలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించారు జిల్లా SP విద్యాసాగర్ నాయుడు. మాజీ మంత్రి పేర్ని నానిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పేర్ని నానిపై కేసు నమోదు చేశారు పోలీసులు. పేర్ని నాని సహా 29 మందిపై కేసు నమోదు చేశారు. తీసుకుంటారా? రోజు చేసుకుంటారా? రావట్లేదు చేస్తారా? అబద్ధం లేకుండా శిశువుడు ఎక్కి ఎందుకు వచ్చాడు అందుకు వచ్చాడని మాట్లాడు.
విశాఖపట్నం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటనకు దారి పొడుగునా మద్దతు తెలపడం ద్వారా ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారని శాసనమండలి విపక్ష నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లాలో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ బొత్స అప్పల్ నరసమ్మ నివాసంలో మీడియాతో మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ఇలువేల్పు పైడితెల్లమ్మ జాతరలో తాను కూర్చున్న వేదిక కూలిన ఘటనలో కుట్ర కోణం దాగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికి జిల్లా ఉన్నతాధికారుల నిర్లక్ష్యమేనన్న బొత్స అధికారుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. జరిగిన ఘటనపై గవర్నర్తో పాటు సిఎస్కు లేఖ రూపంలో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ప్రజా ఆరోగ్యాన్ని ప్రైవేట్ పరం చేసి పేదవాడికి ఈ రాష్ట్రంలో మరి వైద్యం చేసుకునే అవకాశం లేకుండా మొత్తం అంతా కూడా ప్రైవేట్ పరం చేశారు. ఒక ఆరోగ్యశ్రీయే కాదు, ఒక హాస్పిటలే కాదు, ఒక వైద్య కళాశాల కాదు, మొత్తం శానిస్టిల్ అయిపోయింది. ఇప్పుడు ఎక్కడైనా ఒక పేదవాడికి వచ్చేంతకు ముందు ఒక యాక్సిడెంట్ జరిగితే తీస్తే ప్రైవేట్ చేస్తారు. మళ్ళీ అది విరామం వచ్చిన వరకు దానికి వచ్చి ప్రచురణ వచ్చిన వరకు ప్రాణం అంటే ఇది ఎక్కలేదు. దానికి ఆరోగ్యశ్రీలో ఒక బీపీఎల్ వైట్ రేషన్ కార్డుకి అవుతుంది. ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ లోనైతే మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ వర్తిస్తుంది. ఏం వర్తిస్తుంది? మా తెలియదు ఏముందండి. ఆరోగ్యశ్రీ పెట్టినప్పుడు కూడా ఫస్ట్ పెట్టినప్పుడు ఇన్సూరెన్స్ స్కీమే పెట్టారు. పెట్టిన తర్వాత దాని తాలూకా చూసి దీనివల్ల ప్రజలకు మేలు జరగలేదని తర్వాత అప్పుడు ప్రభుత్వం ద్వారా ఒక ట్రస్ట్ పెట్టి అప్పుడు ట్రస్ట్ ద్వారా చేశారు. అది ఇంతవరకు వస్తుంది. గతంలో ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది ఫెయిల్ అయిందా సార్? ఆటోమేటిక్ ఫెయిల్ అవుద్ది. ప్రైవేట్ కళాశాల ఎందుకో వద్దంటున్నాము. మొన్న కోవిడ్ వచ్చింది. కోవిడ్లో ప్రపంచం అంతా వచ్చింది. ఎందుకు ఆంధ్ర రాష్ట్రంలోనూ మరణాల రేటు తగ్గింది? ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్స్ ప్రభుత్వం తాలూకు పనితీరు చూసి అవన్నీ తగ్గినాయి. అదే ప్రైవేట్ హాస్పిటల్ ఇప్పుడు మన విజయనగరం ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారు ఒక పేషెంటు, నిమ్స్కి వెళ్తాడు ఒక పేషెంటు, లేకపోతే పక్కన గాయత్రికి వెళ్తారు ఒక పేషెంట్, కాలేజీకి ఎన్ఆర్కి వెళ్తారు ఒక పేషెంటు, ఆ పక్కన కేఎస్కి వెళ్తారు పేషెంటు. కేఎస్కి ఉన్న సౌకర్యాలు కానీ లేదు గవర్నమెంట్ హాస్పిటల్ సౌకర్యాలు కానీ ఆ స్పెషలిస్టులు కానీ దానికి ఉన్న వాళ్ళు కానీ వాళ్ళకి అక్కడ పేషెంట్ ఖర్చు పెట్టుకోవాల్సిన వాడతాడు డబ్బు కానీ ప్రైవేట్ హాస్పిటల్ జరుగుతుందండి. గాయత్రి వృత్తి చేస్తారండి, నిమిష వృత్తి చేస్తారండి. చెప్పండి. అది గీతమ్మ వృత్తి చేస్తారు చెప్పండి. పేషెంట్ ఊరికనే ట్రీట్ చేస్తారా? ఆ ఎఫర్ట్స్ చేయాలి. ఆ పేషెంట్ ఎక్కువ చేస్తారు డబ్బు. దానికోసమే ఈ ప్రభుత్వ కళాశాల పెట్టింది. పార్తీపురంలో కళాశాల వస్తే అక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తే అక్కడి నుంచి ఏ విజయనగరమో ఏ విశాఖపట్నమో ఓ 2 గంటలు 3 గంటల జర్నీ లేకుండా ఆ పేషెంట్ని అక్కడే ట్రీట్ చేసే అవకాశాలు ఇవ్వాలని ప్రభుత్వ విధానం. తిరుపతి జిల్లా రేణిగుంట అక్రమంగా టపాసులు రవాణా చేస్తున్న లారీని సిఐ జయచంద్ర సీజ్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీస్, రెవెన్యూ, ఫైర్ సిబ్బంది సంయుక్తంగా చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహించారు. తమిళనాడులో శివకాశి నుండి లైసెన్స్ లేకుండా టపాసులు తరలిస్తున్న లారీని ఆపి తనిఖీ చేయగా 70 కేసులు నింపిన భారీ టపాసులు బయటపడ్డాయి. వాటి విలువ సుమారు 4 లక్షలు అంచనా వేశారు. ఈ సందర్భంగా సిఐ జయచంద్ర మాట్లాడుతూ లైసెన్స్ లేకుండా ప్రమాదకరమైన టపాసులు రవాణా చేయడం చట్టవిరుద్ధమన్నారు. ఇటువంటి చర్యలు లైసెన్స్ లేకుండా టపాసులు తరలిస్తున్న లారీని ఆపి తనిఖీ చేయగా సుమారు 70 కేసులు నిన్న భారీ టపాసులు బయటపడ్డాయి. వాటి విలువ సుమారు 4 లక్షల రూపాయలు అంచనా వేశారు. ఈ సందర్భంగా సిఐ జయచంద్ర మాట్లాడుతూ లైసెన్స్ లేకుండా ప్రమాదకరమైన టపాసులు రవాణా చేయడం చట్టవిరుద్ధమన్నారు. ఇటువంటి చర్యలు ప్రజలకు ముప్పుగా మారే అవకాశం ఉందని తెలిపారు. పోలీస్, రెవెన్యూ, ఫైర్ శాఖలు కలిపి నిరంతర తనిఖీలు చేపడుతున్నామన్నారు. ఈ దినం ఉదయం శివకాశి నుండి ఒక లారీ
టపాసుల లోడుతో అక్రమంగా రవాణా చేస్తున్నదని మాకు వచ్చిన సమాచారం మేరకు పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, ఫైర్ డిపార్ట్మెంట్ కలిసి మేము రేణిగుంట చెక్ పోస్ట్ సరౌండింగ్లో మేము ఆ యొక్క లారీని ఆపి పరిశీలించగా ఆ లారీకి ట్రాన్స్పోర్ట్ చేసిన టపాసులకు సంబంధించి ఎటువంటి బిల్లులు కానీ లేవు. మరియు ఆ ట్రాన్స్పోర్ట్ యజమానికి కానీ రవాణా చేయటం కానీ ఎటువంటి లైసెన్స్ కూడా లేదు. ఈ యొక్క బుక్ చేసిన టపాసులు పబ్లిక్కు డెలివరీ అక్కడ బుక్ చేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత పబ్లిక్ నేరుగా డెలివరీ చేయడము, మరియు కొన్ని తీసుకెళ్ళేసి ఆ యొక్క తిరుపతిలో ఉన్న మెట్టూరు ట్రాన్స్పోర్ట్ నందు హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళు కూడా కొన్ని అక్కడి నుంచి బుక్ చేసుకున్న వారికి డెలివరీ చేస్తారు. ఇలా అక్రమంగా రవాణా చేయడము, అక్రమంగా నిల్వ చేయడము వంటి చట్టపరంగా ఎక్స్పోజర్ యాక్ట్ ప్రకారంగా నేరం కావున వాటిని సీజ్ చేసి కేసు నమోదు పరచడమైనది. మరియు ఈ అక్రమంగా ఎవరైతే నిల్వ చేసుకుని ట్రాన్స్పోర్ట్ చేసిన వారి మీద కేసు నమోదు చేయడమైనది. సీజ్ చేసిన మొత్తం 71 కేసులుగా ఉన్నవి. వారి యొక్క విలువ సుమారు 4 లక్షలుగా ఉంది. కోయంబత్తూరులో జరుగుతున్న FMAE నేషనల్ స్టూడెంట్స్ మోటార్ స్పోర్ట్స్ కాంపిటీషన్ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR. Limits. It is about discovering new frontiers and proving to yourself that with focus and courage, you can always go further than you think possible in life also. Today, standing here amidst all of you young people really gives me a lot of hope, a lot of confidence, a lot of enthusiastic, fervor within me as well. This is certainly an extraordinary gathering. As Shankar pointed out, this is the 10th edition, where in the last 10 years, more than 10 to 12,000 of you have congregated. And I feel a very vibrant and restless energy, because most of you are not used to sitting and listening to lectures. So therefore, the energy that Ayatollah Senna spoke of, the passion to push boundaries, I see it in you, the students, the innovators, the engineers and dreamers, all of you are alike. For you, speed is not merely about moving fast. It is about moving forward. It is about transforming motion into progress. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. మండలంలో కొప్పరు గ్రామానికి చెందిన వైసీపీ ముఖ్య నాయకులు పోలిశెట్టి శేషు, మాజీ సొసైటీ అధ్యక్షులు పోలిశెట్టి మధు, ఉప సర్పంచ్ ఆందే కవి ఆధ్వర్యంలో మరో 150 మంది వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు. వీరికి ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, DCMS చైర్మన్ చాగంటి చిన్నాలు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ నాయకర్ మాట్లాడుతూ కూటమి పాలనను చూసి పలువురు వైసీపీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. బెల్లం కూడా బాగా ఇంట్లో పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు, సిద్ధాంతాలు, జనసేన పార్టీతో ప్రయాణం చేయాలన్న ఆలోచనతో జనసేన పార్టీలో వస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు పోలిశెట్టి శేషు గారిని, వారి బృందాన్ని, వారి టీం అందరినీ కూడా ఈరోజు జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి ఆయన ద్వారా ఈ రోజున వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున స్వాగతం తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా మనందరం కలిసి మరి ఏదైతే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, మరి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించి ఏ రకంగా ఆయన ముందుకు వెళ్తున్నారో ఆ దిశగా మనందరం కూడా మరి పార్టీ ముందుకు తీసుకెళ్లే విధంగా మరి ఈరోజు జాయిన్ అవుతున్న ప్రతి ఒక్కరు కూడా మనం కలిసి వెళ్ళాలని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. నేను అదేవిధంగా ఈ రోజున మరి కొప్పాల నుంచి కూడా ఏదైతే పెద్దపేట కానీ నాకు హరిజన్పేటలు ఉన్నాయి, అక్కడ కూడా అక్కడి నుంచి కూడా ఈరోజు మహిళలు కానీ పెద్దలు కానీ మరి వాళ్ళు BC సోదరులు, మరి SC సోదరులు ఈరోజు మన పార్టీలో జాయిన్ అవ్వడం కూడా చాలా శుభపరిణామంగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను ఈరోజు కొప్పర గ్రామం నుంచి చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే కొప్పర గ్రామం ఆల్రెడీ బలంగా ఉన్న గ్రామం మన జనసేన పార్టీ. అదేవిధంగా మరింత తోడు ఈరోజు పెద్దలు కూడా చాలా మంది, కవి గారు, శేషు గారు, బాబుని గారు,
అలాగే ఇంకా పెద్దలు చాలా మంది వచ్చి మన పార్టీలో జాయిన్ అవడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే బలం అంటే వ్యక్తికి వ్యక్తి తోడు. ఎందుకంటే ఒక గ్రామంలో వన్ సైడ్ అయినట్టుగా ఉండదు కొప్పర్. ఇప్పుడు ఎందుకంటే కొప్పర్లో ఒకప్పుడు మనకు చాలా ఇబ్బంది పెట్టారు. ఆ పరిస్థితుల నుంచి ఈ రోజు కొప్పర్లంతా ఏకపోయి మనందరం కలిసి ఉండి మన జనసేన పార్టీకి చాలా బలం చేకూర్చాలని చెప్పేసి కోరుకున్నా. అదేవిధంగా గోదావరి జలాలను తరలిస్తామని ఏపీ చెబుతున్న తెలంగాణ ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు అన్నారు. కేంద్ర మండతో బనకచెర్ల ప్రాజెక్టుపై ఏపీ ముందుకెళ్తుంటే తెలంగాణ సీఎం రేవంత్ ఎందుకు స్పందించట్లేదని హరీష్ రావు ప్రశ్నించారు. గోదావరి జిల్లాలో 423 టీఎంసీలను ఏపీ మళ్లిస్తోందని హరీష్ రావు ఆరోపించారు. ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాల్సింది పోయి, రాష్ట్ర హక్కుల కోసం పోరాటం చేయాల్సింది పోయి, నిమ్మకు నీరెత్తినట్టుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది, పరోక్షంగా సహకరిస్తూ ఉంది. ఈ ప్రాజెక్టు పురోగతికి సంబంధించి ఇటీవల జరిగిన తాజా పరిణామాలు ఏవైతే ఉన్నాయో మీడియా సాక్షిగా ఈ ప్రభుత్వం యొక్క చేతగాంతనాన్ని, ఈ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల్ని ఏ రకంగా కాలరాస్తుందో నేను రాష్ట్ర ప్రజలకు వివరించదలుచుకున్నా, ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరించదలుచుకున్నా. మొట్టమొదట ఇది కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాసిన లేఖ. సిఆర్ పాటిల్ గారు గత నెల 23 సెప్టెంబర్ 2025న ఈ లేఖ రాశారు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి 20 రోజుల క్రితం రాసిన లేఖ ఇది. ఈ లేఖలో ఏం రాశారంటే, ద పిఎఫ్ఆర్ అంటే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్, ద పిఎఫ్ఆర్ ఈజ్ కరెంట్లీ అండర్ ఎగ్జామినేషన్. 1. 2. ఫర్దర్ the government is in receipt of the consensus raised by the state of Telangana on Polavaram Bankacherla link project and is following due process for techno-economic appraisal of the project. అంటే మేము ఈ పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు యొక్క ఎకనామిక్ అప్రైజల్ యొక్క ప్రాసెస్ కొనసాగిస్తున్నాము, మేము ప్రాసెస్ చేస్తున్నాము అని ఎవరికి రాసిండ్రు? స్వయంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాశారు. ఎన్ని రోజుల కింద రాశారు? 20 రోజుల కింద రాశారు. అంటే 20 రోజుల కింద నీకు ఉత్తరం వచ్చినా ఈ రోజు వరకు రేవంత్ రెడ్డి స్పందించాడు. అసలు ఎట్లా చేస్తారు? అప్రైజల్ అనే కాన్సెప్టే రాకూడదు. ఎందుకు రాకూడదు అప్రైజల్ అనే కాన్సెప్టు? ఇట్ ఈజ్ నాట్ క్వాలిఫైడ్ టు ఎగ్జామిన్. మన దేశంలో వరద జలాల మీద డిపిఆర్ల అప్రైజల్ జరగదు. మన దేశంలో ఉన్న సెంట్రల్ వాటర్ కమిషన్ నిబంధనలు కానీ, మన రాజ్యాంగం కానీ, మన దేశంలో నదీ జలాల పంపిణీ కానీ ఎప్పుడు కూడా నికర జలాల మీదనే జరుగుతుంది. అంటే వరద జలాల మీద అసలు ప్రాజెక్ట్ రిపోర్ట్లే ఉండవు, దాని మీద అప్రైజలే జరగదు. అందువల్ల ఇది వరద జలాల మీద ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సబ్మిట్ చేసిందో, దిస్ ఈజ్ నాట్ ఎంటైటిల్డ్ ఫర్ అప్రైజల్. అసలు అది క్వాలిఫైయే కాదు. అయినా కూడా మరి రేవంత్ రెడ్డి గారు అప్రైజల్ చేస్తున్నాము ఇంత క్లియర్గా, ద ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఈజ్ అండర్ ఎగ్జామినేషన్ అంటే కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది అని కేంద్ర మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రికి రాస్తే ఈ ముఖ్యమంత్రి ఏం చేయాలి? నువ్వు అసలు ఎట్లా ఎగ్జామిన్ చేస్తావు? వరద జలాల మీద ఈ దేశంలో ఇప్పటి వరకు ఏదైనా ఒక ప్రాజెక్టు అనుమతించిందా? వరద జలాల మీద అనుమతించే విధానం ఈ భారతదేశంలో ఉందా? మన చట్టం అనుమతిస్తుందా? నువ్వు ఎట్లా చేస్తావు అని చెప్పి ప్రశ్నించాలి. వినకపోతే సుప్రీంకోర్టు పోవాలి. రంగారెడ్డి ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ ఎన్డీపీఎల్ పై ప్రత్యేక దాడులు. పహాడ్ షరీఫ్ వద్ద వాహనాల తనిఖీలు. పట్టుబడిన 198 మద్యం బాటిళ్లు. పట్టుబడిన బాటిల్ సుమారు 8 లక్షల విలువని అంచనా. రంగారెడ్డి ఎన్ఫోర్స్మెంట్ టీంలు పహాడ్ షరీఫ్ ప్రాంతంలో ఎన్ఫోర్స్మెంట్ టీములు అన్నీ కలిపి వాహనాల తనిఖీలు శుక్రవారం ఉదయం చేపట్టారు. ఢిల్లీ, గోవా ప్రాంతాల నుంచి తీసుకువస్తున్న మద్యం బాటిళ్లను తనిఖీలు చేపట్టి 198 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ ఎక్సైజ్ నిబంధనలకు వ్యతిరేకంగా విమానాల్లోనూ బస్సుల్లోనూ
కార్లలోనూ గోవా ఢిల్లీ ప్రాంతాల నుంచి తీసుకువచ్చిన బాటిళ్లను వాహనాల్లో పెట్టుకుని తీసుకువెళ్తున్న తరుణంలో వాటిని స్వాధీనం చేసుకుని 12 మందిపై కేసులు నమోదు చేశారు. పట్టుకున్న మద్యం విలువ సుమారు 8 లక్షల మేర ఉంటుందని అంచనా వేశారు. వాహనాల తనిఖీల్లో ఏఈఎస్ జీవకిరణ్తో పాటు ఎన్ఫోర్స్మెంట్ సిఐ సుభాష్ చంద్రరావు, బాలరాజు, ఎస్ఐలు వెంకటేశ్వర్లు, రవి, అఖిల్ సిబ్బంది పాల్గొన్నారు. ఎన్డీపీఎల్ మద్యాన్ని పట్టుకున్న రంగారెడ్డి ఎన్ఫోర్స్మెంట్ టీంను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షాన్వాజ్ కాసిం, రంగారెడ్డి డిప్యూటీ కమిషనర్ పి దశరథ్, అసిస్టెంట్ కమిషనర్ ఆర్ కిషన్, ఇతర అధికారులు అభినందించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పఠాన్ మహమ్మద్ అలీ ఖాన్ ధ్వజం. దివంగత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు తెలుగు ప్రజల ఆత్మగౌరవం పేరుతో స్థాపించిన తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని మత విద్వేష పాలకుడు ప్రధాని నరేంద్ర మోడీ పాదాక్రాంతం చేశారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పఠాన్ మహమ్మద్ అలీ ఖాన్ ధ్వజమెత్తారు. కడపలో తన కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం చంద్రబాబు ఎన్టీ రామారావు స్థానంలో నరేంద్ర మోడీని తీసుకొచ్చారని ఆరోపించారు. అప్పట్లో ఎన్టీ రామారావు మొదలుకొని చంద్రబాబు నాయుడు వరకు అప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ముఖ్యమంత్రులను ఢిల్లీ అధిష్టానానికి తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినట్లు అనవసర రాద్ధాంతం చేసేవారన్నారు. ఈ నెల 16వ తేదీన నరేంద్ర మోడీని కర్నూలుకు ఆహ్వానించి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు నరేంద్ర మోడీని మెప్పించడానికి భారతదేశ నిర్మాత, దేశ అభివృద్ధి ప్రదాత స్వర్గీయ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూను సీఎం చంద్రబాబు విమర్శించడం సిగ్గుచేటన్నారు. కేవలం ఢిల్లీ పర్యటనతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని తెలుగు ప్రజల ఆత్మగౌరవం అనే నినాదంతో, తెలుగు ప్రజల ఆత్మగౌరవం అనే ప్రతీకతో స్థాపించారు. అప్పట్లో ఎన్టీ రామారావు మొదలుకొని ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరకు అనేక మంది తెలుగుదేశం పార్టీ నేతలు అప్పట్లో దశాబ్దాల తరబడి ఏలుబడిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులను తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ అధిష్టానానికి తాకట్టు పెట్టారని పదే పదే విమర్శలు చేసేవాళ్ళు. అయితే కేంద్ర రాష్ట్రాల్లో దశాబ్దాల తరబడి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఉన్నందున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందింది. సాగునీటి ప్రాజెక్టులు, తాగునీటి పథకాలు, అనేక సంక్షేమ కార్యక్రమాలు అన్ని వర్గాల ప్రజలకు చేకూరాయి. ఈ విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎంతో అభివృద్ధి చేశాయి. కానీ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని మత విద్వేష పాలకుడు నరేంద్ర మోడీకి తాకట్టు పెట్టి స్వప్రయోజనాల కోసం తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఛిద్రం చేస్తున్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామి అనే పేరుతో తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నరేంద్ర మోడీ పాదాక్రాంతం చేసిన ఘనత చంద్రబాబుకు దక్కుతుంది. గతంలో వైజాగ్లో యోగా ప్రచారం పేరిట ఆర్థికంగా అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిధుల నుండి, ప్రజాధనం నుండి 100 కోట్ల రూపాయలు వెచ్చించి నరేంద్ర మోడీని వైజాగ్కు రప్పించి అనవసర ఆర్భాటపు ప్రచారం చేశారే తప్ప దానివల్ల ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు. సర్వసాధారణంగా భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్
తమ పేటెంట్ రేటుగా చెప్పుకునే యోగాను నరేంద్ర మోడీ కూడా ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న యోగాను ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.